హలో హలో రీటా, ఇంకా ఎంతసేపు ఏం చేస్తున్నావు? మా ముసలాన్ని నిద్రపుచ్చి రావద్దు. అసలే వాడు రోగిస్తే వాడికి నిద్ర వస్తుందా? 2 నిద్ర మాత్రలు ఎక్కువ వేసేస్తే సరి, తెల్లారిందాకా తన్నినా లేవడు. నువ్వు త్వరగా రా రీటా. రీటా డార్లింగ్. రీటా ఉండు. ఏమిటిది? ఇది నా వీలునామా. ఆస్తంతా నీ పేరున రాశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్. అంతా నా పేరు మీద రాస్తే మరి మీకు? నువ్వు ఉండగా నాకు వేరే ఆస్తి ఎందుకు? నువ్వే నా సర్వస్వం. వద్దండి, మీకు జబ్బు చేస్తుంది. డాక్టర్ చెప్పాళ్లే రీటా, 1 వారం రోజులో నేను నవయవనంతో లేచి తిరుగుతాను. ఇంకా వారం రోజులా? కాస్త ఓపిక పట్టు. సరే, ఈ మందు తీసుకుని నిశ్చింతగా నిద్రపోండి. నువ్వు ఒక్క రాత్రి రాకపోతే నాకు చిట్టుకుపోతుంది. అలాగైతే ఓ పనికి, నేను నీ దాన్ని కావాలనుకుంటే మా ముసలాన్ని చంపి పారే. అమ్మో అత్య, నా వల్ల కాదు. ఆ మాత్రం దమ్ము లేవు, నేను లేకపోతే బ్రతకలేడట. ఇక నీ ముఖం కూడా చూడు. రీటా, రీటా. మళ్ళీ మొదలెట్టావా ప్రతాప్ గారితో శృంగారం? ఈ సంగతి ఆ రాజారాం తెలిస్తే ఏమవుతుంది? నా ప్లాన్స్ అన్ని నాశనం అయిపోతాయి. మై డియర్ బ్రదర్, నేనెవరిని? నీ చెల్లెల్ని. మన ఇద్దరి లక్ష్యం ఒకటే, పగ, ప్రతీకారం. ముందా రాజారాం చేత అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టించు. ఆ తర్వాత ఆ ముసలాడికి దసరా పండుగ. నా ముసలముగుడి హత్యకు నేనే పదును పెడతా. ప్రతాప్ నా భర్తను హత్య చేసి తను ఉరికంబం ఎక్కుతాడు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఆ తర్వాత రాజారాం పని పడతాం. వాడి ఆస్తంతా హరించి బికారిగా వాణ్ణి హైదరాబాద్ పంపించినప్పుడే నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది. మన తండ్రి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ప్రతాప్, నువ్వా? రీటా, నువ్వు నాదానివి, నువ్వు నాకే కావాలి. ఆ రాజారాం గారు నీ వెంట పడుతున్నాడు. అరవకు రీటా, అరువు చేయకు, మా ముసలాడు చూస్తాడు. వెళ్ళు. నేను వెళ్ళను. నేను వెళ్ళను. అబ్బా, నా మాట విను. సాయంత్రం తోటలోకి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. వస్తావా? వస్తాను. నిజంగా? షూర్, వెళ్ళు. ఓకే ఓకే. మీరా? మీరు ఇక్కడున్నారే? నీకోసం వచ్చాను. లోపల ఎవరితో మాట్లాడతావు? అబ్బే, ఎవరు లేరే. సార్, రాజారాం గారు, జైపాల్ గారు వచ్చారు సార్. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. సంతకాలు చేయడానికి వచ్చుంటారు. మీరు పదండి, నేను డ్రెస్ చేసుకుని వస్తాను. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజారాం. మార్నింగ్. బాబు గారు, యుగ అగ్రిమెంట్స్ సంతకాలు చేయాలి. రీటా ఇది? ఇదిగో వచ్చేసాను. డార్లింగ్. హలో రాజా. ఓకే. హౌ ఆర్ యు దిస్ మార్నింగ్? ఫైన్, థ్యాంక్ యూ. యుగ అగ్రిమెంట్స్ సైన్ చేయండి. మామగారు,
ముందు మీరు సంతకం చేయండి. సంతకం చేయాల్సింది నేను కాదు, మీ పార్ట్నర్ రీటా. 10:30 వరకు రాహుకాలం. ఇంకొక నిమిషం టైం ఉంది. సరిగ్గా 10:31 సంతకం చేయాలి. బిజినెస్ బ్యూటిఫుల్. నీకన్నీ చేదస్తాలేరా? రే, శాస్త్రం శాస్త్రం రా, ముహూర్తం ముహూర్తం. ఆ తర్వాత నీకు తెలుస్తుంది. ఓకే, 10:31 ఇప్పుడు సంతకం చేయి. బిజినెస్ బ్యూటిఫుల్. హలో, రాజారాం గారు కావాలా? 1 minute. రాజ్, ఫోన్ ఫర్ యూ. ఫర్ మీ? Yes. I see. Excuse me, carry on. హలో, లింగం గారా? కరెక్ట్ టైం ఫోన్ చేశానా? అసలు విషయం చెప్పయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపాయి, అసలు విషయం చెప్పయ్యా. అలాగా, వెంటనే వస్తాను. Oh my God, it is hell. ఏమైంది? ఎవరి ఫోను? ఎవరో హోటల్లో నా రూమ్ లో దూరారట. చేతిలో పిస్టల్ కూడా ఉందట. తలుపు తీస్తావా లేదా నా అడ్వకేట్ బద్దలు కొడుతున్నారట. ప్రతాపే ఉంటాడు. Who is that fool? అవును, వాడే అయి ఉంటాడు. వాడి సంగతి నేను చూస్తాను. మీరు సంతకాలు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్. ప్లీజ్, ఇంక నేను ఇక్కడ అక్కర్లేదుగా, వెంటనే వెళ్ళొచ్చేస్తాను. క్యారియన్ ప్లీజ్. ఏమిటి రాజారాం, ఏం జరిగింది? చెప్పమంటావా? చెప్పు. అయితే అగ్రిమెంట్ల మీద సంతకం చేయమంటావా? చెయ్యి. చేస్తే వాటా వ్యాపారంలోనేనా, లేకపోతే నీ పడుచు పెళ్లాల్లో కూడా? ఏమిటో వాగుడు? Wretched old rascal. చూడు, నీ రంకులాడి పెళ్ళాం రాసక్కేడ. ఈ మహాపతివ్రతతో నా వ్యాపారం చేసేది. ఈ మహాపతివ్రత నీ ఆస్తంతా రాసిచ్చావు. అవునులే, నీదేం పోయింది? కష్టార్జితమైన సొమ్ము అయితేగా. రీటా, 12 దాటింది, ఇంకా ఏం చేస్తున్నావు? రా, ముస్తాబు పక్కనే ఉన్నాడా? రీటా, 10 నిమిషాల్లో వచ్చావా? 10 లేదా నేనే వస్తాను. ముస్తగాడికి నా చేతిలో మూడింది వేళ, చంపి పారేస్తాను. మాట్లాడే రీటా, రీటా. నేను తప్పలేదు. అలాగే పట్టుకోండి, పోలీసు ఫోన్ చేసి వస్తా. నేను తప్పలేదు. అలాగా లేడు గారు, ఇదిగో బావగారు రాసిన వీలునామా, అందరి ముందు చదవండి. జెంటిల్మెన్, రామ్ నారాయణ్ గారి విషాద మరణం మనందరినీ ఆశ్చర్యచకితులం చేసి దుఃఖసాగరంలో ముంచివేసింది. వారి సతీమణి శ్రీమతి రీటా గారికి మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. కీర్తిశేషులు రామ్ నారాయణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి వీరునామా చదువుతాను. లేడు గారు, ఇది విల్లు. అది గదిలేండి, మీరు కొంచెం ఉండండి. ఇది నేను పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యంతో బుద్ధిపూర్వకంగా మనస్ఫూర్తిగా వ్రాసిన వీరునామా. ఈ వీరునామాతో
నేను ఇదివరకు వ్రాసిన వీరునామాలన్నీ పూర్తిగా రద్దు కాగలను. నేను జీవితంలో కొన్ని మహాపాపాలు చేశాను. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా ఆత్మశాంతి కోసం నా యావదాస్తి ఈ ఊర్లోని పేదలకు పంచి ఇవ్వవలసిందిగాను, ఎవరికి పంచవలనన్న విషయం నిర్ణయించడానికి నా మిత్రుడు లక్ష్మీనారాయణ కుమారుడు హైదరాబాదు వాస్తవ్యుడైన శ్రీ రాజారాంకు సంపూర్ణ అధికారం ఇస్తూ అతన్ని ఈ వీరునామాకు ఎగ్జిక్యూటర్ గా నియమిస్తున్నాను. ఈ వీరునామా ఈనాడు వ్రాయడానికి ప్రధాన కారణం నా భార్య రీటా ఒక నీతి మారిన కులట రంకులాడి అని నమ్మకమైన సాక్ష్యాధారాలు లభించటం. ఇట్లు కెవి రామనారాయణ వ్రాలు. ఇందుకు సాక్షుడు ఎస్ఆర్ లింగం, నేను. ఈ విల్లుకు సాక్షులు మీరా? అవును. రాత్రి 9 గంటలకు, అంటే హత్యకు ముందు సుమారు 3 గంటల ముందు వారు నాకు టెలిఫోన్ చేసి పిలిపించారు. నా సమక్షంలోనే వీలునామా సంతకం చేశారు. నన్ను సాక్షి సంతకం చేయమన్నారు. చేశాను. నాకు ఒక కాపీ ఇచ్చారు. అరగంటకు ముందు 2వ కాపీ నాకు ఇచ్చారు. జెంట్లమ్యాన్, పశ్చాత్తాప దగ్ధులై తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామనారాయణ గారి విల్లు వ్రాశారు. ఆ విల్లు ప్రకారం నాకు సంక్రమించిన అధికారాన్ని పురస్కరించుకొని వారి యావదాస్తిని, దానితో పాటు నా యావదాస్తిని పేదలకు పంచిపెట్టడానికి నిర్ణయించాను. అవును, దాని వెనక ఒక పెద్ద విషాదగాథ ఉంది.